విచిత్రమైనటువంటి పరిణామం. ఒకళ్ళకొకళ్ళు షాక్లు ఇచ్చుకునేటటువంటి పరిణామం. వాస్తవంగా అమెరికా ఓ పెద్ద దోపిడీదారుగా తయారవుతుందనడానికి సాక్ష్యం ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళకి ఇటు ఆయుధాలు ఇచ్చి వాళ్ళ చేత యుద్ధం చేయించి వాళ్ళ ప్రయోజనాల కోసం చేయించి ఇప్పుడు వాళ్ళ దేశంలో మినరల్స్ నొక్కేయడానికి చూసింది. అట్లాగే రష్యా దగ్గర మినరల్స్ నొక్కేయడానికి చూస్తుంది. అంటే ఎవడేమనుకున్నా సరే నైతికత అనైతికత కాదు, ఫైనల్గా నేను సంపాదన అన్నటువంటి. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో అప్పట్లో ప్రజలందరూ రూపాయి కోడేసుకుని బ్యాంకుల్లో డబ్బులు పెడితే 20-25 ఏళ్ల పాటు అమెరికా అక్కడ కీరోలు పోషించినటువంటి సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉన్నప్పుడు నడిచినటువంటి దాంట్లోంచి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి అమెరికాలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ప్రభుత్వం పడిపోగానే ఆ డబ్బులన్నీ మింగేసి అందులో నుంచి ఆ వడ్డీ డబ్బుల్ని తీసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లకు ఇస్తా, అది గొప్పది, త్యాగం కింద చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చైనాకి సంబంధించిన ఒక కొత్త సంచలనాత్మకమైన విషయం బయటపడింది. చైనా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, మరి వాళ్ళ దేశంలోనే అది కమ్యూనిస్ట్ దేశం, వాళ్ళే ఉంటారు సెక్యూరిటీ దగ్గర నుంచి అన్నిట్లో, మరి వాళ్ళనే నమ్మలేక ఆ బంగారాన్ని తీసుకెళ్ళి రిజర్వ్స్ అమెరికాలో దాచిందట. ఇప్పుడు అమెరికా అది ఇవ్వనంటోందట. అమెరికాలో స్టోర్ చేసిన బంగారాన్ని చైనా ఇవ్వనంటోందట. దీనికి ప్రతిగా చైనా ఏం చేసింది, ఇప్పుడు తాజాగా అమెరికా ట్రెజరీ బాండ్స్ చైనా దగ్గర ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం చేస్తుంది. ఒకళ్ళకొకళ్ళు ఎత్తుల మధ్యన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ సంక్షోభం వైపుకి వెళ్తుందనేది చూడాల్సి ఉంది.